తిరువూరు డివిజన్ సర్ప్రైజ్ చేయడం జరిగింది. అటు ప్రొక్యూర్మెంట్, ఇటు అన్న క్యాంటీను, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ రైతులు, అలాగే ఈ వాటర్ సప్లై ఎలా ఉన్నాయని సర్ప్రైజ్ ఇన్స్పెక్ట్ చేసి ఎలా చేయడం జరిగింది. అన్న క్యాంటీన్ వరకు చూస్తే ఒక అన్న క్యాంటీన్ ఉంది ఇక్కడ తిరువూరు మున్సిపాలిటీలో, చాలా చక్కగా జరుగుతూ ఉంది. పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ చూస్తే మీకు తెలిసే ఉంది, ట్రేసబిలిటీతో కొండూరు మండల్ నుంచి, అలాగే విసన్నపేట మండల్ నుంచి, ఈవెన్ అటు జగ్గైపేట నుంచి కూడా ఆ ప్రొడ్యూస్ని ట్రేసబిలిటీ క్యూఆర్ కోడ్ వేసి విజయవాడలో తీసుకెళ్ళమడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంకా జల్జీవన్ మిషన్ వరకు మీకు తెలిసే ఉంది, ఆల్రెడీ మన తాండా ఏరియాకి ఆల్రెడీ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఒక 2 సంపు కట్టాలి. అది కట్టగానే అది కూడా ఇన్హెరిట్ చేయడం జరుగుతుంది. సమ్మర్లో ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే వెంటనే మా అధికారులతో అనుసంధానం చేసుకొని ఈ మొబైల్ టీం కూడా పనిలో ఉన్నారు. వితిన్ 6 అవర్స్ దాన్ని రెక్టిఫై చేసి వాటర్ కూడా అన్ని చోట ఇచ్చే పనిలో ఉన్నాము. ఇంకా అన్న క్యాంటీన్కి వస్తే మీకు అందరికీ తెలుసు, అన్న క్యాంటీన్ పేదలకి అన్న పెట్టడం, 5 రూపాయలకి ఎక్కడ ఫ్రెండ్గా భోజనం పెట్టే ఒక పథకం తీసుకొచ్చింది గవర్నమెంట్. సో దీంట్లో భాగంగా ప్రతి అన్న క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నరు 5 రూపాయలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. నా జిల్లాలో 15 అన్న క్యాంటీన్స్ ఉన్నాయి. ఈ మధ్య 20వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వారు ఆయన బర్త్డే రోజున మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్స్కి ఫుడ్ స్పాన్సర్ చేశారు. సో అట్లాగే ఎందుకు మన జిల్లాలో కూడా అన్న క్యాంటీన్కి మనము ఒక దాతలతో, అలాగే మార్గదర్శకులతో ఫుడ్ స్పాన్సర్ చేయించకూడదని మనము ఒక ఆలోచన తలపెడితే గౌరవ ఎమ్మెల్యే గారు, మైలవరం ఎమ్మెల్యే గారు 5 లక్షలు డొనేట్ చేసి, మీరు ఎన్ని రోజు అయితే అన్ని రోజులు శాంక్షన్ చేయించండి సార్, స్పాన్సర్ ఇచ్చారు. అది మనం క్యాల్కులేట్ చేసి చూసాము. 5 లక్షలు ఇస్తే 15 days ఒక అన్న క్యాంటీన్లో 3 పూట భోజనం ఫ్రీగా ఇవ్వచ్చు. ఇది కాన్సెప్ట్. ఇది మంచి కాన్సెప్ట్గా ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్తూ అన్న క్యాంటీన్ మీకు తెలుసు, అక్కడ వచ్చేది కేవలం నిరుపేదలు వచ్చి తింటారు. ఓకే, ఏమేమి లేని వాళ్ళు, చాలా అవసరం ఉన్నవాళ్ళు. మనం పెట్టే ప్రతి రూపీసు ప్రతి ముద్ద అన్న నీడీ పర్సన్కి పెడుతుంది. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే వచ్చేవాళ్ళందరూ అన్నం కావాలని రారు. ఓకే, వచ్చేవాళ్ళందరికీ మనం పెట్టేది ఓకే నిజంగానే కడుపు ఆకలి ఉన్న వాళ్ళకి పెట్టిన అన్నం. కానీ అన్న క్యాంటీన్లో పెట్టేది ఎవరైతే నిజంగా ఆకలిగా ఉన్నారో వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం. కాబట్టి అన్న క్యాంటీన్లో ఈ స్పాన్సర్ చేయడానికి మేము ఇప్పుడు మార్గదర్శి కాన్సెప్ట్లో, P4 కాన్సెప్ట్లో దాతల్ని ఆహ్వానిస్తున్నాము. ఇలా పెట్టడం వల్ల ఒక రోజుకి ఒక 500 మంది నుంచి 1000 మంది కడుపు నిండా భోజనం తిని వెళ్తారు. దీనికి మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే మొత్తం అన్న క్యాంటీన్ అడాప్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక నెలకి అడాప్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక వారానికి అడాప్ట్ చేసుకోవచ్చు, ఒక రోజుకి అడాప్ట్ చేసుకోవచ్చు. ఒక రోజు కాకపోయినా అటు ఒక పూట కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. మీ పిల్లల బర్త్డే ఉంటుంది అనుకోండి, లేదా పాప బర్త్డే ఉంటుంది, మీ ఎంగేజ్మెంట్ డే ఉంటుంది, మ్యారేజ్ డే ఉంటుంది, తల్లిదండ్రుల బర్త్డే ఉంటుంది. ఆ రోజున ఒక అన్న క్యాంటీన్ మీరు స్పాన్సర్ చేస్తే ఒక 500 మందికి ఇక్కడ ప్రింట్గా భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు. ఇటువంటి దాంట్లో మనం ఒక క్యాల్కులేషన్ కూడా చేసాము. యావరేజ్ నెంబర్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఎన్ని చేసుకుంటారు చూసుకుంటే, బ్రేక్ఫాస్ట్ కనుక ఒక రోజు బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేయాలంటే 7,700 రూపాయలకి ఒక పూట ఒక అన్న క్యాంటీన్లో భోజనం బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేయొచ్చు. అదే లంచ్ కూడా చేస్తానంటే 13,600. డిన్నర్ కూడా చేస్తానంటే ఇంకా 8,500. టోటల్ ఒక ఫుల్ డే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 స్పాన్సర్ చేస్తామంటే 29,800 రూపాయలకి ఒక రోజు ఒక అన్న క్యాంటీన్లో ఫుడ్ స్పాన్సర్ చేయొచ్చు. ఇలాగే మీరు ఒక రోజు, ఒక వారం, ఒక నెల, లేదా ఒక సంవత్సరం ఇలా కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి దాతలు, అలాగే మంచి మనసు ఉన్నవాళ్ళు మన ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి అన్న క్యాంటీన్లో ఫుడ్ స్పాన్సర్కి ముందుకు రండి. దీని ద్వారా అఫ్కోర్స్ మీరు పాజిటివ్గా ఇన్వాల్వ్ అయ్యి పబ్లిక్కి, మెయిన్లీ ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్న పెట్టిన వాళ్ళు అవుతారు. అది నీడీ పర్సన్కి కూడా వెళుతుంది. సో కాబట్టి ఇదొక విషయాన్ని గుర్తించి P4లో, అలాగే మార్గదర్శి బంగారు కుటుంబం కాన్సెప్ట్లో కూడా ఈ అన్న క్యాంటీన్ స్పాన్సర్షిప్ని డాక్యుమెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే ఇలాగ అన్న క్యాంటీన్లో ఫుడ్ స్పాన్సర్ చేయాలనుకుంటున్నారో, మీ ఇంట్లో సెలబ్రేషన్ చేసే రోజున పిల్లల బర్త్డే, మదర్స్ పేరెంట్స్ బర్త్డే, లేదా మీ మ్యారేజ్ డేస్కు, అలాగే మీ పిల్లోడు ఎక్కడ ఫస్ట్ వచ్చి ఉంటాడు, ర్యాంక్ కొట్టుంటాడు, ఏదో అచీవ్మెంట్ చేసి ఉంటాడు, ఆ రోజున కొంతమంది భోజనం పెట్టాలంటే అన్న క్యాంటీన్ ద్వారా పెట్టండి. అప్పుడు నీడీగా ఉన్న పేదలకి అది వెళ్తుందని సందర్భంగా భావిస్తూ, సో దీనికి మీరు ఎవరైనా మరీ ఇంత ఇన్ఫర్మేషన్ అంటే మీ దగ్గర ఆర్డీఓని కలవచ్చు, లేదా అన్న క్యాంటీన్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న మేనేజర్ని కలవచ్చు, లేదా నాకు కాల్ చేసి కూడా చెప్తాను. సో మన జిల్లాలో ఇది ఒక విప్లవాత్మకంగా తీసుకెళ్ళాలి. అంటే దాదాపుగా అంటే మనకు ఉండేదే 15 అన్న క్యాంటీన్స్ కాబట్టి 15 కూడా అడాప్షన్ మోడ్లో వెళ్తే ఒక మంచి కథలెక్క వస్తుంది. మీకు కూడా మంచి సంతృప్తి ఉంటుంది, ఆ అవసరం ఉన్న వాళ్ళకి అన్న పెట్టిన వాళ్ళు అవుతామని. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.